హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక్ అవార్డు తీసుకోకుండా ఆపాలని జోష్న వేసిన ప్లాన్ని తిప్పికొట్టి ఊహించని షాక్ ఇచ్చిన దశరథ. ఇదంతా నిజంగానే జరగబోతుందా? అసలు ఏం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. దశరథకి తన ఫ్రెండ్స్ అయితే ఫోన్ చేస్తూ ఉంటారు. తన ఫ్రెండ్స్ ఫోన్ చేసి దశరథతో అంటూ ఉంటారు, మీ మేనల్లుడు బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్గా సత్యమూర్తి రెస్టారెంట్ని తీసుకొచ్చాడు, అవార్డు కూడా అందుకోబోతున్నాడు అని చెప్తారు. అది విని ఎంతో ఆనందపడుతూ ఉంటాడు దశరథ. అయితే నాన్న, సుమిత్ర అని అంటూ పిలుస్తూ ఉంటాడు. అప్పుడే ఇక అందరూ బయటికైతే వస్తారు. వచ్చిన తర్వాత అప్పుడే ఇక దశరథతో, ఏమైంది దశరథ, ఎందుకు అలా పిలుస్తున్నావు అని అడగడంతో, ఏం లేదు నాన్న, మీకు ఒక గుడ్ న్యూస్ చెప్పాలి అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే ఏంటి దశరథ అది అని శివనారాయణ అడగడంతో, ఈ సంవత్సరం బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్ సత్యమూర్తి రెస్టారెంట్కి మన కార్తీక్కి వచ్చింది అని అంటూ ఉంటాడు దశరథ. అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు శివనారాయణ. అయితే అప్పుడే శివనారాయణ కార్తీక్ తనతో ఛాలెంజ్ చేసిన అన్ని విషయాలు కూడా గుర్తు చేసుకుంటూ ఉంటాడు. సంవత్సరం లోపు బెస్ట్ రెస్టారెంట్ ఆఫ్ ది ఇయర్గా బెస్ట్ కంపెనీని రన్ చేసేవాడిలాగా నేను అవార్డు తీసుకుంటాను, మీకన్నా 2 రెట్లు ఎక్కువే ఉండి నా సత్తా ఏంటో చూపిస్తాను అని కార్తీక్ చేసిన ఛాలెంజ్ గుర్తుకు చేసుకుంటాడు శివనారాయణ. వీడు మొత్తానికి నాతో ఛాలెంజ్ చేసినట్టే చేసి చూపించాడు అని అంటూ ఉంటాడు శివనారాయణ. అవునన్న, కార్తీక్ అనుకుంటే ఏదైనా సాధిస్తాడు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడు ఇక సుమిత్ర అయితే, ఏంటండి ఎందుకు అంత సంబరం పడిపోతున్నారు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర. అదేంటి సుమిత్ర, మన మేనల్లుడు ఇంత విజయం సాధిస్తే మనం ఆనందపడకుండా ఏం చేస్తాం అని అంటూ ఉంటే, అప్పుడు ఇక జోష్న వచ్చి, అదేంటి డాడీ, మన రెస్టారెంట్ని పడగొట్టి అవతల రెస్టారెంట్ని, దివాలా తీసే రెస్టారెంట్ని పైకి తీసుకువచ్చి మనల్ని పరువు తీశాడు కదా బావా అని అంటూ ఉంటుంది జోష్న. ఆ మాట నువ్వు అనకూడదు జోష్న, అసలు ఎలా అనగలుగుతున్నావు నువ్వు ఆ మాటని అని అంటూ ఉంటాడు దశరథ. అయితే మన రెస్టారెంట్ని పడిపోతున్న రెస్టారెంట్ని పైకి తీసుకొస్తే అక్కడ ఎవరు తెలివితేటలు, కార్తీక్ తెలివితేటలు, కష్టపడే మనస్తత్వం, మన రెస్టారెంట్ కూలిపోవడానికి కారణం ఏంటి? నువ్వు రెస్టారెంట్ని సరిగ్గా పట్టించుకోక ఆ రూల్స్ ఈ రూల్స్ పెట్టి రెస్టారెంట్ని పై స్థాయి నుంచి మధ్య స్థాయికి దింపేశావు. ఈ మధ్య మన రెస్టారెంట్కి సంబంధించిన ఎటువంటి డీల్స్ కూడా కుదరడం లేదు అని అంటూ ఉంటాడు దశరథ. అయితే అప్పుడే ఇక దశరథ చెప్పిన దాంట్లో న్యాయం ఉంది, తను చెప్పింది కూడా కరెక్టే అని అంటూ ఉంటాడు శివనారాయణ. చూడు జోష్న, ఎప్పుడైతే నిన్ను సీఈఓని చేశావో అప్పుడు కార్తీక్ కన్నా ఎక్కువగా మన కంపెనీని పైకి తీసుకురావాలని చెప్పాను, కానీ నువ్వు మాత్రం అవేమీ కూడా పట్టించుకోలేదు. నీ ఇష్టం వచ్చినప్పుడు వెళ్తున్నావు, నీ ఇష్టం వచ్చినట్టు వస్తున్నావు, అది ఇది అని రూల్స్ పెట్టేసి మన స్టాఫ్ అందరూ కూడా ఆ సత్యరాజు రెస్టారెంట్కి వెళ్ళిపోయేలా చేశావు. దీంట్లో నీ తప్పు కూడా ఉంది. కార్తీక్ అలా సాధించాడంటే ఇక్కడ మన బలం తగ్గిపోయింది అని అంటూ ఉంటాడు శివనారాయణ. ఇప్పటికైనా రెస్టారెంట్ సీఈఓగా ఏం చేయాలో ఆలోచించుకో అని అంటూ శివనారాయణ జోష్నాని తిడుతూ ఉంటాడు. అప్పుడే శివనారాయణ ఇక జోష్నాని తిట్టడంతో జోష్న కోపంగా లోపలికైతే వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక జోష్న కోపంగా లోపలికి వెళ్ళడం చూసి సుమిత్ర అయితే, ఏంటండి మీరు, ఎందుకు జోష్న మీద ఏదో పగబట్టినట్టు మాట్లాడుతున్నారు? పాపం జోష్న ఎంత బాధపడుతుందో చూడండి, వెళ్ళి తనకి నచ్చ చెప్పండి, వెళ్ళండి అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక సుమిత్ర మాట కాదనలేక జోష్న గురించి నిజం తెలిసినా కూడా దశరథ ఇక జోష్న దగ్గరికి అయితే వెళ్తాడు. అప్పుడే ఇక, ఏంటి ఒక గుడ్ న్యూస్ వింటాము అని అన్నావు, ఇదేనా అది మనకి చెడు న్యూస్ అవుతుందన్నావు అని అంటూ ఉంటే, అవును గ్రాని, నాకు ముందే తెలుసు బావకి అవార్డు వచ్చిందని అని అనగానే, మరి మీ బావకి అవార్డు వచ్చిన తర్వాత డైరెక్ట్గా ఇక్కడికి రావాలి కదా, మీ బావ ఎందుకు రాలేదు అని అంటూ ఉంటే, బావ ఎందుకు రాలేదో చెప్పనా గ్రాని, బావ ఇక్కడికి రాకుండా ఎందుకున్నాడో చెప్పనా,
అవార్డు తీసుకొని డైరెక్ట్గా తాత దగ్గరికి వచ్చి అప్పుడు తను సాధించానని చూపిస్తాడు. అందుకని తను ఇప్పుడు చెప్పడానికి రాలేదు అని అంటూ ఉంటే అప్పుడే ఇక అది విని అంటూ ఉంటుంది పారిజాతం. అంటే రేపు అవార్డు తీసుకున్న తర్వాత అవార్డు అలాగే తన భార్యను తీసుకొని వస్తాడనమాట తన గొప్ప చెప్పుకోవడానికి అని అంటూ ఉంటే అవును అందుకే వస్తాడు అని అనగానే అప్పుడే ఇంకా జ్యోత్స్న అయితే కానీ అవార్డు బావకి వస్తేనే కదా అని అంటూ ఉంటుంది. జ్యోత్స్న ఏంటి జ్యోత్స్న నువ్వు మాట్లాడేది? అవార్డు మీ బావకి రాదా? కార్తీక్కి అవార్డు రాకుండా ఎలా ఉంటుంది? ఆల్రెడీ అనౌన్స్మెంట్ చేసేశారు కదా అని అంటూ ఉంటే బావ అవార్డు తీసుకోవడానికి వెళ్ళడు గ్రాని, నా చేతుల్లో ఈ ఆయుధం ఉంది కదా, తను అవార్డు తీసుకువెళ్ళడానికి వెళ్ళి ఆఖరి నిమిషంలో దీన్ని నేను బావకి సెండ్ చేస్తాను, అప్పుడు బావ కాలు కూడా స్టేజ్ పైకి పెట్టలేడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు అది విని పార్వతి అయితే నువ్వు నన్ను మించిపోయావే తెలివితేటల్లో, ఎక్కడ కొట్టాలో బాగా తెలుసు నీకు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే జ్యోత్స్న ఆ బాండుని చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. జ్యోత్స్న పారిజాతం ఇద్దరు మాట్లాడుకునే మాటల్ని వినేస్తాడు దశరథ అయితే. ఇక వినేసి వాళ్ళకి కనిపించకుండా పక్కకు వెళ్ళి ఇక అనుకుంటూ ఉంటాడు మనసులో. జ్యోత్స్న మళ్ళీ కార్తీక్ని బాధ పెట్టడానికి ఏదో కుట్ర చేయబోతుంది, ఏదో బాండ్ పేపర్స్ని పట్టుకొని ఇదే ఆయుధమని పిన్నితో చెప్తుంది. అసలు ఏం చేయబోతుంది? రేపు కార్తీక్కి అవార్డు తీసుకోకుండా తను ఏం చేయబోతుంది అని అనుకుంటూ ఉంటాడు కార్తీక్ అయితే. దశరథ అయితే ఇక దశరథ అలా అనుకున్న తర్వాత ఇంతలో ఇక జ్యోత్స్న పారిజాతం ఇద్దరు కూడా బయటకైతే వెళ్ళిపోతారు. ఇదే సరైన సమయం అని దశరథ అయితే జ్యోత్స్న గదిలోకి వెళ్తాడు. జ్యోత్స్న గదిలోకి వెళ్ళిన తర్వాత అప్పుడే ఇక దశరథ మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. అలా దశరథ మొత్తం వెతుకుతూ ఉండగా అప్పుడే ఇంకా అక్కడ ఒకటైతే కనిపిస్తుంది, అదే బాండ్ పేపరు. ఈ బాండ్ పేపర్స్ని చూసి షాక్ అయిపోతూ ఉంటాడు దశరథ అయితే. దశరథ షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, అంటే కార్తీక్ని తన వైపుకి తిప్పుకోవడానికి జ్యోత్స్న వేసిన ప్లాన్ అనమాట ఇది అని అనుకుంటూ అయితే ఆ బాండ్ పేపర్స్ మీద కార్తీక్ పేరు చూసి షాక్ అయిపోతూ ఉంటాడు. కార్తీక్ ఇలాగా ఎందుకు రాస్తుంటాడు, ఈ నిజం కార్తీక్ని అడిగి తెలుసుకోవాలి అని అంటూ కార్తీక్కే ఫోన్ చేస్తాడు దశరథ. అప్పుడు ఇక కార్తీక్ మావయ్య ఫోన్ చేస్తున్నారేంటని ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. చెప్పండి మావయ్య అని అంటూ ఉంటే కార్తీక్ అసలు నువ్వు జ్యోత్స్న దగ్గర ఉన్న బాండ్పై సంతకం ఎందుకు పెట్టావు అని అడుగుతూ ఉంటే అంటే మావయ్య ఆ పేపర్స్ని చూసేస్తుంటారు అందుకే అడుగుతున్నారు అని కార్తీక్ అయితే అది మావయ్య జ్యోత్స్న గురించి మీకు ఎన్నో నిజాలు తెలియాలి, కానీ ఆ నిజాలు తెలిస్తే మీరు తట్టుకోలేరు అని అంటూ ఉంటాడు కార్తీక్ అయితే. ఆ నిజాలన్నీ సంగతి పక్కన పెట్టు, ఈ బాండ్ పేపర్స్ మీద సంతకం ఎందుకు పెట్టావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అప్పుడే ఇక చెప్తూ ఉంటాడు కార్తీక్ అయితే ఆ రోజు దీపకి బ్లడ్ ఇవ్వడానికి జ్యోత్స్న వచ్చింది, అలాగే బ్లడ్ ఇవ్వడానికి ఇంకా డోనర్స్ కూడా వచ్చారు, కానీ ఎవరిని కూడా జ్యోత్స్న లోపలికి రానివ్వకుండా ఈ బాండ్ పేపర్స్ మీద సంతకం పెడితేనే దీపకి బ్లడ్ ఇచ్చి బ్రతికిస్తానని నన్ను బెదిరించింది. వేరే దిక్కు దివాను లేక 10 నిమిషాల్లో దీపకి ఆపరేషన్ చేయాలని చెప్పడంతో ఏమీ దిక్కు తోచని స్థితిలో నేను ఆ సంతకాలు పెట్టాను మావయ్య. మనస కర్మ వాచన మొత్తం నా మాటే వినాలని జ్యోత్స్న ఆ పేపర్స్ మీద నా ఇష్టం వచ్చినట్టు నేను రాసుకుంటాను, ఇదంతా కూడా నా ఇష్ట ప్రకారమే జరిగిందని నువ్వు సంతకం పెడితే చాలు అని సంతకం పెట్టమంది మావయ్య. కానీ ఆ దాని మీద తను ఏం రాస్తుందో ఏం చేయబోతుందో అని చాలా భయంగా ఉంది. దీపని కాపాడుకోవడానికి నేను సంతకం పెట్టేశాను. ఈ విషయం దీపకి తెలిస్తే దీప కూడా తట్టుకోలేదు, ఎందుకంటే ఎన్ని సమస్యలు వచ్చినా దీప జ్యోత్స్నకి లొంగలేదు, కానీ నేను లొంగాల్సి వచ్చింది. ఆ రోజు శౌర్యకి బాగోకపోతే 50 లక్షలు ఇస్తాను ఆపరేషన్కి, మా బావని వదిలి వెళ్ళిపోతానని సంతకం పెట్టమని చెప్పింది. అప్పుడే ఇక ఆ దేవుడు నా యందు ఉంటాడు, నా బిడ్డని కాపాడుతాడు అని వెంటనే ఇక దీప అయితే సంతకం పెట్టనని చెప్పేసింది.
కానీ నేను దీపలా ధైర్యం చేయలేకపోయాను మావయ్య, సంతకం పెట్టేశాను అని అంటూ ఉంటాడు. కార్తీక్ అయితే అప్పుడే ఇక ఫోన్ పెట్టేసి దశరథ అయితే, జోష్న నువ్వు ఇంత నీచానికి దిగజారిపోతావా? మరి ఇంత నాటకం వేస్తావా? అసలు నువ్వు నా కూతురువేనా అని దశరథ అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు. అలా మనసులో అనుకున్న దశరథ, నాకు తెలిసి కార్తీక్ దీపల జీవితాన్ని ఇంకోసారి నీ వల్ల నాశనం కానివ్వను అని వెంటనే ఇక ఆ పేపర్స్ని అయితే అక్కడే చింపేస్తాడు. ఇక ఆ పేపర్స్ని చింపేయడంతో అప్పుడే ఇక చింపేసి పేపర్స్ని పక్కనే పడేస్తాడు. తర్వాత ఇక ఆ రోజు జోష్న అయితే ఇక ఆ పేపర్స్ని అడ్డం పెట్టుకొని కార్తీక్కి అవార్డు రాకుండా చెయ్యాలని తనైతే ప్లాన్ చేస్తుంది. తను అప్పటి వరకు కూడా పేపర్స్ అయితే చూసుకోదు. కార్తీక్, దీప, కాంచన, అనసూయ, శౌర్య అందరూ కూడా ఇక అవార్డు తీసుకురావడానికి అందరూ కూడా బయలుదేరుతారు. కాశీ, స్వప్న, అందరూ, కావేరి అందరూ కూడా వస్తారు. అప్పుడే ఇక శ్రీధర్ కూడా వస్తాడు. ఏంటి మాస్టారు, ఏదో చెప్పారు కదా, నా భార్య దురదృష్టమని, కలిసి రాదని ఎన్ని మాటలు అన్నారు. చూశారు కదా, నా భార్య పక్కనే ఉండి నేను అనుకున్నవి సాధించేలా చేసింది. నేను ఛాలెంజ్ చేసిన ప్రకారమే సంవత్సరం లోపే బెస్ట్ ఆఫ్ ది రెస్టారెంట్గా ఈ రెస్టారెంట్ని తీసుకువచ్చాను. సీఈఓగా నేను అవార్డు తీసుకోబోతున్నాను. ఎవరు ఆపారు నన్ను అని అంటూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే తన తండ్రితో, అప్పుడే ఇక శ్రీధర్ అయితే ఏమీ మాట్లాడలేకపోతాడు. శ్రీధర్ ఏమీ మాట్లాడకుండా అలా మౌనంగా ఉండిపోతాడు. ఇక మాట్లాడకుండా మౌనంగా ఉండిపోవడంతో, పాపం మీ నాన్నకి నోట్లో నుంచి మాట రావడం లేదు కార్తీక్ అని అంటూ ఉంటుంది కావేరి. చూస్తారా, ఇక్కడ చూసి ఇది జీర్ణించుకోగలరా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక కార్తీక్ అయితే స్టేజ్ మీదకి వెళ్తాడు. అలా స్టేజ్ మీదకి కార్తీక్ వెళ్ళిన తర్వాత జోష్నాకైతే మెసేజ్ వచ్చింది కార్తీక్ స్టేజ్ మీదకి వెళ్ళాడని. అప్పుడే జోష్న అయితే బాండ్ పేపర్స్ని కార్తీక్కి మెసేజ్ పెట్టి బెదిరించి తనని ఎలాగైనా అవార్డు తీసుకోకుండా స్టేజ్ మీదకి ఎక్కిన వాడిని కిందకి దించాలని అనుకుంటూ ఉంటుంది. అలా అనుకుంటూ ఉన్నప్పుడే ఇక వెంటనే ఆ కాగితాల్ని చూసుకుంటుంది. తన అగ్రిమెంటు ఎక్కడ పెట్టిందో అని మొత్తం కూడా చూసుకుంటే ఎక్కడా కనిపించదు. డస్ట్బిన్లో చిత్తు కాగితాల్లా ఉంటాయి అగ్రిమెంట్లు అయితే. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న. షాక్ అయిపోతూ, ఇదేంటి, ఈ అగ్రిమెంట్ కాగితాలు ఎవరు చింపేశారు అని స్టన్ అయిపోతూ ఉంటుంది. ఇంతలో ఇక కార్తీక్కి అవార్డు అయితే ఇచ్చేస్తారు. కార్తీక్కి అవార్డు ఇచ్చేశారు మేడం అని అంటూ అతను అక్కడే ఉన్న జోష్న మనిషి అయితే ఫోన్ చేసి చెప్పేస్తాడు. మీరేంటి మేడం, అవార్డు తీసుకోకుండా చేస్తాను అది ఇది అన్నారు, అతను అవార్డు తీసేసుకున్నాడు అని అంటూ ఉంటే అప్పుడు ఇక జోష్న అయితే కోపంతో ఫోన్ అయితే గట్టిగా విసిరి కొడుతుంది. అప్పుడే ఇక అక్కడికి వస్తుంది పారిజాతం. ఏంటే ఇంత లక్షల విలువైన ఫోన్ని ఇలా నేలకేసి కొట్టావు అని అడుగుతూ ఉంటే, నేను వేసుకున్న ప్లాన్ ఫెయిల్ అయిపోయింది. నిజం చెప్పు గ్రాని, నువ్వే కదా ఈ అగ్రిమెంట్ కాగితాల్ని చింపేసి డస్ట్బిన్లో వేసింది అని అనగానే, కాదు నేను వేశాను, పిన్ని కాదు అని దశరథ అక్కడికి వస్తాడు. ఇక దశరథ రావడంతో అప్పుడే అది విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది జోష్న. ఇక జోష్న అయితే డాడీ మీరా అని అంటూ ఉంటే, ఏంటి అగ్రిమెంట్ కాగితాలు, దాని మీద నువ్వు రాసిన రాతలేంటి, కార్తీక్ సంతకం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇక జోష్న ఏమీ చెప్పలేకపోతుంది. ఇది దశరథ కళ్ళల్లోనే పడింది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో అని అనుకుంటూ ఉంటే, చెప్పు జోష్న, ఆ పత్రాల మీద ఎందుకు కార్తీక్ చేత సంతకం పెట్టించుకున్నావు అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే కార్తీక్ చేత సంతకాలు పెట్టించుకొని గౌతమ్తో పెళ్లికి సిద్ధమవుతున్నావు. ఆ కాగితాల మీద నీ ఇష్టం వచ్చినట్టు రాతలు రాసుకున్నావు. ఏంటి డ్రామాలు, చెప్తావా లేదా? ఇప్పటి వరకు నువ్వు చేసిన పనులతో విసిగిపోయి ఉన్నాను. కానీ ఇప్పుడు మాత్రం అస్సలు కూడా ఊరుకునే ప్రసక్తే లేదు. ఎందుకంటే నువ్వు మొత్తానికి చేయి జారిపోయే పరిస్థితికి వచ్చేసావు అని అడుగుతూ ఉంటాడు దశరథ. అసలు నీకు ఇలాంటి దిగజారుడు బుద్ధి ఎక్కడి నుంచి వచ్చింది? పసిపిల్ల ప్రాణాలతో ఆడుకున్నావు. పసిబిడ్డ ప్రాణాలు పోతూ ఉంటే దీపని సంతకం పెట్టమన్నావు. దీప అప్పుడు
నమ్మకంతో తన బిడ్డ బ్రతుకుతుందని నమ్మకంతో తను సంతకం పెట్టలేదు. దీప ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు కార్తీక్ చేత సంతకం పెట్టించుకున్నావు. అసలు నువ్వు ఇంతకి దిగజారిపోతావా? నువ్వు అసలు మనిషివేనా అని అడుగుతూ ఉంటాడు. దశరథ అయితే అది కాదు డాడీ అని అంటూ ఉంటే, చూడు జ్యోత్స్న, నువ్వు మాత్రం నీ మనసుని నీ తత్వాన్ని మార్చుకోకపోతే ఇక నేను మాత్రం నిన్ను క్షమించే ప్రసక్తే లేదు అని అంటూ ఉంటాడు. అప్పుడు ఇక పారిజాతం అయితే, ఏంటి దశరథ, చిన్నపిల్లను పట్టుకొని అలాగ బాధ పెడుతున్నావేంటి? అయినా వాళ్ళు మనల్ని బాధ పెట్టిన దాని ముందు ఇదొక లెక్క అని అంటూ ఉంటే, సరే పిన్ని, నీకు ఒక విషయం చెప్తాను. ఆ విషయం నీకు బాధ కలిగిస్తుందో, జ్యోత్స్న మీద లేకపోతే జాలిని చూపిస్తావో నేను చూస్తాను. ఇంతకీ అసలు దాసు తమ్ముణ్ణి కొట్టింది ఎవరనుకుంటున్నావో నువ్వు అని అడుగుతూ ఉంటాడు. దాసు తమ్ముణ్ణి ఎవరో కొట్టి పక్కనే పడేశారనుకుంటున్నావు కదా? దాసు తమ్ముణ్ణి కొట్టి చంపాలని చూసింది నా కూతురు జ్యోత్స్న అని అంటూ చెప్తూ ఉంటాడు దశరథ. ప్రాణాపాయ స్థితిలో ఉన్న తమ్ముణ్ణి తీసుకువెళ్ళి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇచ్చి కాపాడింది నేను అని అనగానే ఒక్కసారే పారిజాతం షాక్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే ఇక జ్యోత్స్న అయితే వణుకు పుట్టేస్తుంది జ్యోత్స్నకి. అప్పుడే ఇక అంటూ ఉంటాడు దశరథ, ఇన్ని రోజులు కూడా కన్న కూతురు అని ఎక్కడో కొంత ప్రేమతో ఈ విషయాన్ని నేను బయట పెట్టలేకపోయాను. దాసుకి ఏదన్నా జరుగుంటే మాత్రం అప్పుడు ఖచ్చితంగా నేను ఈ విషయాన్ని బయట పెట్టేదాన్ని అని అంటూ ఉంటాడు దశరథ అయితే. అప్పుడే అది విని ఇక పారిజాతం జ్యోత్స్న చెంప పగలగొడుతుంది. జ్యోత్స్న చెంప పగలగొట్టి పారిజాతం అంటూ ఉంటుంది, దశరథ, ఇంకోసారి ఇలాంటి పనులు చేయకుండా నేను దీనికి ఎలా బుద్ధి చెప్పాలో అలాగే చెప్తాను. నువ్వు మాత్రం ఈ విషయాన్ని మీ నాన్నకి చెప్పొద్దు. మీ నాన్నతో చెప్తే మా ఇద్దరిని కూడా షూట్ చేసేస్తాడు అని అంటూ ఉంటుంది పారిజాతం. పిన్ని, ఈ ఒక్కసారికి నీ మాట విని ఎవ్వరికి చెప్పకుండా నేను వెళ్ళిపోతాను బయటికి. కానీ జ్యోత్స్న ఇలాగే ఉంటాం, తన పద్ధతి మార్చుకోకపోతే మాత్రం ఎప్పటికీ కూడా నేను కూడా జ్యోత్స్నని కూతురన్న విషయాన్ని కూడా మర్చిపోతాను అని అంటూ ఉంటాడు దశరథ. అప్పుడే దశరథ వెళ్ళిపోయిన తర్వాత ఇక జ్యోత్స్న అయితే పారిజాతాన్ని చూసి వణికిపోతూ ఉంటుంది. అది కాదు గ్రాని, నేను ఇంటి వారసురాల్ని కాదు అని చెప్పి నాన్న లోపలికి వస్తూ ఉంటే ఎక్కడ నిజం తెలిసి నేను రోడ్డు పాలవుతానేమో, అనాథగా అయిపోతానేమో, డబ్బు లేని దానిలాగా ఉండిపోతానేమో అని భయంతో ఆ రోజు తల మీద కొట్టాను అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే జ్యోత్స్న పీక పట్టుకుంటుంది పారిజాతం. జ్యోత్స్న పీక పట్టుకొని, ఇప్పుడు నేను ఇప్పటికిప్పుడు దశరథతో నిజం చెప్పగలను, జ్యోత్స్న మీ కూతురు కాదు నా మనవరాలని. కానీ ఆ విషయం నేను ఎందుకు బయట పెట్టడం లేదో నీకు తెలుసా? ఆ విషయం బయట పెడితే ఎందుకు మళ్ళీ దీపని ఏం చేశావని, ఆ రోజు నువ్వే కదా పిల్లల్ని మార్చేసిందని, నీతో పాటు నన్ను కూడా బయటికి గెంటుతారని ఆలోచిస్తున్నాను. అదే ఆలోచన లేకపోయుంటే ఇప్పుడు నిన్ను ఏం చేసేదాన్నో నాకే తెలీదు అని అంటూ ఉంటుంది పారిజాతం. ఏ కొడుకు కోసమైతే ఆ రోజు దశరథ కన్న కూతుర్ని దూరంగా చేశానో ఆ కన్న కొడుకుని చంపాలని చూసేంత దుర్మార్గురాలు అయ్యావన్నమాట నువ్వు. చూడు జ్యోత్స్న, ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్. నీ పద్ధతి మార్చుకోకపోతే మాత్రం నువ్వు చాలా సమస్యల్లో ఇరుక్కుంటావు. గుర్తుపెట్టుకో, ఆ తర్వాత జరిగే పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. నీతో పాటు నాకు కూడా శిక్ష పడుతుంది. కానీ నువ్వు చేసిన పనులకి 100 రెట్లు ఇంకా ఎక్కువగా శిక్ష పడుతుందన్న మాత్రం గుర్తుపెట్టుకో అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక పారిజాతం అలా వార్నింగ్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది. అలా వెళ్ళిపోయిన తర్వాత ఇదేంటి ఇప్పుడు సీన్ అంతా రివర్స్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది జ్యోత్స్న అయితే. ఇటు బావని దక్కించుకోవాలి, దీప వారసురాలు అని విషయం బయటికి రాకుండా ఆస్తి మొత్తం నాకే దక్కాలి, ఏం చెయ్యాలి, ఏం చేసి నేను ఇదంతా మళ్ళీ చెయ్యాలి అంటూ జ్యోత్స్న అయితే ఆలోచిస్తూ ఉంటుంది. తర్వాత ఇక పారిజాతం ఎంత తప్పు చేశానో, జ్యోత్స్నాని ఇంటి వారసురాల్ని చేసి చాలా పెద్ద తప్పు చేశానని తనలో తానే బాధపడుతూ ఉంటుంది.
పారిజాతం అయితే చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.